దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 14th January 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 61వ అధ్యాయము 2వ వచనము. సామ్ నంబర్ 61 and verse 2. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రార్థన, కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ద psalmist is praying, from the end of the earth will I cry unto thee when my heart is overwhelmed. Lead me to the rock that is higher than I. Lead me to the rock that is higher than I. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కగలిగినంత కాదు. ఇట్స్ నాట్ వాట్ ఐ కెన్ క్లైంబ్, వాట్ ఐ కెనాట్ క్లైంబ్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారు జాగ్రత్తగా గమనించాలి. నువ్వు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు, ఏం పొందుకుంటున్నావు? ఇక్కడైతే ఈ వచనం ప్రకారము ఏదైతే నేను సాధించలేనో ప్రభా, నేను సాధించుటకు సహాయం చేయి. ఏదైతే నా జీవితంలో జరగదో అది జరిగేటట్టు సహాయం చేయి. ఏదైతే ప్రజలు జరగదనుకుంటున్నారో అది జరిగేటట్టు సహాయం చేయండి. ఏదైతే నేను గెలవలేననుకుంటున్నారో అది గెలిచేటట్టు సహాయం చేయండి. ఏదైతే నేను సాధించుకోలేననుకుంటున్నారో అది సాధించుకోలాగా సహాయం చేయని అడుగుతున్నా. నేను ఎక్కలేనంత, నేను చెయ్యలేనంత, నేను పొందుకోలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. నీవు ఒక దర్శనం కలిగి ఉన్నావు, ఒక గురి కలిగి ఉన్నావు. నీ జీవితంలో ఇలా జరగాలని దేవుని సహాయముతో నీవు చేయగలవు. విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్ యూ కెన్ డూ ఇట్. దేవుని సహాయముతో నేను ప్రాకారమును దాటేదని అంటాడు కీర్తనకారుడు. కనుక ఈరోజు వాట్ ఎవర్ గోల్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ విషన్ యువర్ క్యారింగ్, ఐ వాంట్ టు టెల్ యూ, మేబీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, బట్ గాడ్ విల్ హెల్ప్ యూ క్లైంబ్ ఇట్. దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హింदी में पढ़ेंगे भजन संहिता 61st chapter और दूसरा वचन पढ़ रहे हैं. मूंछों खाते समय मैं पृथ्वी की ओर से भी तुझे पुकारूंगा. जो चट्टान मेरे लिए ऊंची है उस पर मुझको ले चला. जो चट्टान मेरे से ऊंची है उस पर मुझे ले चला. जो मेरे लिए मुश्किल है उसको मैं आसान करने का सहायता, जो मैं पा नहीं सकता हूँ मुझे पाने का सहायता कर. जो मैं कर नहीं सकता हूँ वो करने का सहायता कर. मुझे ऐसे चट्टान पर ले चल जो चट्टान मैं नहीं चढ़ सकता हूँ. मुझे ले चलो. आज प्रिय भाइयों बहनों, आपके जिंदगी में आपके ऐसा ख्वाहिश है, ऐसा गोल है जो आप सोचते हैं आपसे नहीं होगा, लेकिन वचन कहता है परमेश्वर आपको ऐसा चट्टान चढ़ाएंगे जो आपसे नहीं हो सकता है. इसलिए आपको विश्वास करना. అందుకే నువ్వు నమ్మాలి, ప్రభా ఇది నాకు కష్టమే కానీ నీకు అది సాధ్యమయ్యా. ఈరోజు చాలామంది అనేకమైన దర్శనములు, అనేకమైన గురి, అనేకమైన గమ్యం కలిగి ఉండి, డెస్టినీ కలిగి ఉండి కూడా మనకు అవ్వదులే, మన వల్ల కాదులే అని ఆగిపోయి ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యము చెప్తున్నాడు దేవుడు, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ నేను ఎక్కిస్తాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వలన ఇది సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు. అవును తండ్రి, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు మమ్మల్ని ఎక్కించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ శక్తితో, మీ బలముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
మా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి మంచి జాబ్స్లో నాయన వారు స్థిరపరచబట్టుకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, నీ బిడ్డలు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ విషయంలో, బిజినెస్ విషయంలో మీ తోడు నీడికి స్తోత్రములు, మీ సహాయంకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృప దయచేయండి, బ్లెస్ చేయండి నాయన. దేవ, చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న వారు అందరినీ దీవించండి అయ్యా. నీ కృప దయచేయండి. వారు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీరు ఎక్కించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయలో ప్రభావ వారు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కించమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. ఈ దేశాన్ని నిశ్చయంగా నువ్వు రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.